హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి లాంగ్ హెయిర్లో స్టెప్ హెయిర్ కట్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చి ఈమె హెయిర్ చాలా లాంగ్ ఉంది. నాకు లెంత్ అనేది పోకుండా ఓన్లీ బాటమ్ లైన్లో మనకి అడుగు భాగంలో నాకు స్టెప్స్ కావాలక్క అని అడిగింది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఈమెకి లాంగ్ హెయిర్లో ఈ స్టెప్ కట్ అనేది ఏ విధంగా చేశాను. ఈ విధంగా మనం క్లచ్ పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ అడుగు భాగంలో చూసారా 5 స్టెప్స్ అనేవి నేను ఇక్కడ తీసాను. నీట్గా కనిపిస్తుందండి. మనం బనానా క్లచ్ కానీ అలాగే నార్మల్ క్లచ్ కానీ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చి హెయిర్ కటింగ్ ఎవరు చేసినా కానీ ఎవరైనా హెయిర్ కట్కి వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి హెయిర్ వాష్ కండిషనింగ్ అనేది చేయాలి. అప్పుడే మనకి హెయిర్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే హెయిర్ అనేది నీట్గా కోమ్ చేసుకొని ఫస్ట్ మనం ఒక షేప్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ హెయిర్ అనేది అన్ఈవెన్గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ కట్ కానీ వాళ్ళకి యూ స్టెప్స్ అయితే యూ స్టెప్స్, వి స్టెప్స్ అయితే వి స్టెప్స్, ఇలా స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వచ్చి నేను 2 పార్టీషన్స్గా డివైడ్ చేసి యూ షేప్ అనేది కట్ చేస్తున్నాను. సైడ్కి తీసుకొస్తే హెయిర్ అనేది నీట్గా కోమ్ చేసి సైడ్కి తీసుకొచ్చి హెయిర్ అనేది కట్ చేస్తే ఆటోమేటిక్గా యూ షేప్ అనేది వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్ కూడా నేను నీట్గా కోమ్ చేసి ఈ విధంగా సైడ్కి తీసుకొచ్చి నేను కట్ చేస్తున్నాను. మనకి ఆటోమేటిక్గా యూ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా యూ షేప్ అనేది కట్ చేసిన తర్వాత మనం స్టెప్స్ అనేవి తీద్దాము. నేను ఇక్కడ వచ్చి 5 స్టెప్స్ అనేవి తీస్తున్నానండి. వీళ్ళకి హెయిర్ అనేది ఈమెకి హెయిర్ అనేది లాస్ అవ్వకుండా నాకు లెంత్లోనే పొడవులోనే నాకు లాంగ్ హెయిర్ ఉండి మరి నాకు స్టెప్స్ కావాలక్క అని అడిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఈ హెయిర్ కట్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మనకి హెయిర్ అలాగే సీజరు కోమ్ అనేది ఎప్పుడు మనకి ఈ విధంగా హ్యాండ్లోనే ఉండాలి. కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి నేను ఇయర్ టు ఇయర్ సెక్షన్ అనేది తీస్తున్నానండి. చూసారా, ఇయర్కి తీస్తున్నాను. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇయర్ పార్టీషన్లో మనం ఒక సెక్షన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి అటు సైడ్ కూడా ఇదే విధంగా మనం ఇయర్ పార్టీషన్లో సెక్షన్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇయర్ టు ఇయర్ సెక్షన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్ ఫ్రంట్ తీసిన మనం ఇయర్ సెక్షన్స్ అనేవి లాస్ట్లో కట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ వచ్చి మనం బ్యాక్ సైడ్ 2 పార్టీషన్స్గా దీన్ని డివైడ్ చేసుకోవాలండి. ఈ విధంగా డివైడ్ చేసుకొని మనం ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ని కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఫ్రంట్ పోర్షన్ తీసాం కదా 2 సెక్షన్స్, అవి లాస్ట్లో కట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చి ఈ విధంగా 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత నీట్గా కోమ్ చేస్తున్నానండి. నీట్గా కోమ్ చేసి నేను ఏ విధంగా అయితే నీట్గా కోమ్ చేసుకుంటూ ఈ విధంగా ఫింగర్స్ అయితే ఈ విధంగా యూజ్ చేయాలి. ఈ విధంగా మనం ఫస్ట్ 0 డిగ్రీస్లో కట్ చేసుకుందామండి. మనం ఆల్రెడీ యూ షేప్ ఇచ్చాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఉన్న అవుట్ అవుతున్న ఇంకా ఫస్ట్ 0 డిగ్రీస్లో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి 45 డిగ్రీస్ అలాగే 60 డిగ్రీస్ హెయిర్ మొత్తం ఈ విధంగా పైకి లేపితే మనకి 90 డిగ్రీస్లో వస్తుందండి కట్. ఈ విధంగా మనకి ఆటోమేటిక్గా మనం ఈ విధంగా పైకి అయితే మనకి 90 డిగ్రీస్లో ఈ కట్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కట్ చేసుకుంటూ అలాగే గైడ్ లైన్ అనేది చూసుకుంటూ ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని మాత్రమే కట్ చేయాలి. ఎప్పుడైనా సరే గైడ్ లైన్ అనేది మనకి అవతల ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని కట్ చేయడానికి కోసమే. గైడ్ లైన్ అనేది ఎప్పుడు కట్ చేయకూడదు. ఈ విధంగా నీట్గా కోమింగ్లో కూడా మనకి హెయిర్ కటింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కోమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ విధంగా కోమింగ్ చేసుకుంటూ ఈ విధంగా స్టెప్స్ అనేవి తీసుకోవాలండి. ఈ విధంగా పార్టీషన్స్ అనేవి ఒక 3 టైమ్స్ మనం కోమ్ చేసుకుంటూ 0 డిగ్రీస్, 45 డిగ్రీస్ అలాగే 60 డిగ్రీస్లలో మనం ఈ హెయిర్ కట్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న హెయిర్ మొత్తం మనకి ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మళ్ళొక్కసారి కోమ్ చేస్తున్నాను. కొంచెం సెక్షన్ నేను పైకి తీస్తున్నానండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న హెయిర్ అనేది ఆటోమేటిక్గా మన హ్యాండ్లోకి ఈ విధంగా ఫింగర్స్లోకి ఉంటుంది. మనం దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఈ విధంగా మనం కట్ చేసుకుంటూ నీట్గా ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని మాత్రమే మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. గైడ్ లైన్ చూసుకుంటూ ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా స్టెప్స్ వచ్చేస్తాయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మీకు ఇది కట్ చేసిన హెయిర్ అనేది ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇది చూసారా, ఇప్పుడు 2 సైడ్స్ అనేవి కట్ చేసిన అయిపోయింది. అలాగే నేను కట్ చేసిన హెయిర్ కూడా ఫ్లోర్ మీద ఉంది చూడండి. చాలామంది నేను హెయిర్ కట్ చేసినప్పుడు ఫ్లోర్ మీద కట్ చేసిన హెయిర్ కూడా చూపిమని అంటున్నారు. కాబట్టి అందుకోసమే ఈరోజు మీకు ఫ్లోర్ మీద నేను కట్ చేసిన హెయిర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎక్స్ట్రా ఏమన్నా అవుట్ అవుతుందా హెయిర్ లేదని చెక్ చేసుకొని ఈ విధంగా మనం గైడ్ లైన్ చూసుకుంటూ కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. కోమింగ్ అనేది కంపల్సరీగా పర్ఫెక్ట్గా ఉండాలి కటింగు. అప్పుడే మనకి హెయిర్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి మీకు నీట్గా కోమ్ చేసి నేను కట్ చేసిన హెయిర్ అనేది మీకు చూపిస్తాను. ఓన్లీ మనకి అడుగు భాగంలోనే నేను స్టెప్స్ అనేవి తీసాను.
చూసారా ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను సెంటర్లో ఒక బాండ్ అనేది తీస్తున్నాను. ఇక్కడ వచ్చి వీ షేప్ బాండ్ అనేది తీస్తున్నాను. ఇక్కడ నేను సెంటర్లో ఒక బాండ్ అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వీ షేప్ తీస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ బాండ్లో మనం కొన్ని స్టెప్స్ అనేవి తీద్దాము. ఆటోమేటిక్గా మనకి స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి. చూసారు కదా ఈ విధంగా. ఇక్కడ వచ్చి నేను నీట్గా చిక్కు లేకుండా కోమ్ చేసుకోవాలి. నీట్గా కోమ్ చేసుకుంటూ హెయిర్ మొత్తాన్ని నేను పైకి లేవేస్తున్నానండి. ఈ విధంగా 90 డిగ్రీస్లో కట్ చేసేస్తున్నాను. మనకు ఆటోమేటిక్గా స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా కోమ్ చేసుకుంటూ హెయిర్ మొత్తాన్ని మన అరచేతిలోకి తీసుకుంటూ మనం గైడ్ లైన్ అనేది మనం కట్ చేసిన కింద హెయిర్లో నుంచి ఒక సెక్షన్ అనేది గైడ్ లైన్గా తీసుకుంటూ మనం ఈ హెయిర్ కట్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి మరొకసారి కోమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కోమ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ మొత్తం కనిపిస్తుందండి. దాన్ని మనం కట్ చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ వచ్చి ఇటు సైడ్ కొంచెం సైడ్కి తీస్తున్నాను ఈ సెక్షన్ని. ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చి మరొకసారి కోమ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కోమ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి సైడ్కి తీస్తున్నాను. ఇటు సైడ్కి తీస్తున్నాను చూడండి. ఈ విధంగా 3 టైమ్స్ అనేవి మనం కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కొన్ని స్టెప్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఓన్లీ అడుగు భాగంలో స్టెప్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. ఆల్రెడీ స్టెప్స్ కట్ అనేది, లేయర్ కట్ అనేది, స్టెప్ విత్ లేయర్, అలాగే మీకు నేను కట్స్ అనేవి చాలా ఇప్పటివరకు వీడియోస్ అనేవి చేశాను. ఆ వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్ లింక్స్. అలాగే వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా నేను ఒకసారి పెడతాను. ఆ వీడియోస్ అనేవి మీరు చెక్ చేసుకోండి. చూసారా నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను చేసిన ఇక్కడ హెయిర్ కట్ స్టెప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ విధంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. లాంగ్ లెంత్లో స్టెప్స్ అనేవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చి ఇయర్ టు ఇయర్ మనం సెక్షన్ తీసాం కదా, ఆ సెక్షన్ని ఒకసారి నేను నీట్గా వాటర్ స్ప్రే చేసేసాను. ఒకవేళ డ్రై అయిపోతే హెయిర్ మళ్ళీ ఒకసారి వాటర్ స్ప్రే చేయండి. వెట్ హెయిర్ మీద అయితేనే మనకి కటింగ్ చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా కోమ్ చేసుకొని మనం ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసాం కదా, దాన్ని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. మనం కట్ చేసిన బ్యాక్ సైడ్ హెయిర్లో నుంచి ఒక సెక్షన్ని తీసుకోవాలి గైడ్ లైన్గా. మనకి ఈ విధంగా ట్విస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఫ్రంట్లో కూడా స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ట్విస్ట్ చేసేయండి. నేను చూపించాను చూసారా. ఈ విధంగా ఒకసారి కోమ్ చేసుకుంటూ ఈ విధంగా ట్విస్ట్ అనేది చేయండి. ఆటోమేటిక్గా మనకి స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి. సేమ్ ఇటు సైడ్ ఉన్న సెక్షన్ కూడా ఇదే విధంగా మీరు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ షార్ట్ హెయిర్లో నేను స్టెప్ కట్ అనేది మీకు వీడియో అనేది ఒకటి అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి ఈ సైడ్ నేను కట్ చేసిన స్టెప్స్ అనేవి మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారా, ఇక్కడ నేను కట్ చేశాను హెయిర్ స్టెప్స్ అని చూసారా, సైడ్ ఇవి అనమాట. ఇయర్ పార్టిషన్లో మనం తీసిన సెక్షన్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చి ఇటు సైడ్ సెక్షన్ కూడా ఇదే విధంగా మీరు కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ వచ్చి ఈ విధంగా ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని గైడ్ లైన్ అనేది కట్ చేయొద్దు. మళ్ళీ ఒకసారి నీట్గా కోమ్ చేసుకుంటూ ఈ విధంగా ఎక్స్ట్రా అవుట్ అవుతున్న హెయిర్ని కట్ చేసుకుంటూ వెళ్ళడమే ఫ్రెండ్స్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ సెల్కి నోటిఫికేషన్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన. చూసారా, ఇటు సైడ్ హెయిర్ని కట్ చేసిన స్టెప్స్ అనేవి కూడా ఒకసారి మీకు చూపించేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనం స్టెప్ కట్ అనేది ఓన్లీ అడుగు భాగంలో మీకు ఒకసారి మీకు నేను కట్ చేసిన స్టెప్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా చూసారా, చాలా నీట్గా కనిపిస్తుంది. మనకి పొడవు అనేది లాంగ్లో స్టెప్స్ అనమాట ఇవి. మనం క్లిప్ పెట్టుకున్నా ఏ క్లిప్ పెట్టుకున్నా కానీ చాలా నీట్గా ఉంటాయి, చాలా లుకింగ్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత వాల్యూమ్గా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనం కట్ చేసిన హెయిర్ మొత్తం మీద ఫ్లోర్ మీద అనేది ఉంది. ఈ విధంగా ఇవి వచ్చి మనం జస్ట్ కట్ చేసిన హెయిర్ అనమాట. దీన్ని మనం బ్లో డ్రై చేసి దీనికి లుక్ అనేది తీసుకొచ్చేద్దాం. కటింగ్ తర్వాత బ్లో డ్రై అనేది కంపల్సరీగా చేసుకోవాలి. మనకి ఫినిషింగ్ లుక్ అనేది చాలా బాగుంటుంది. బ్లో డ్రైలో మన ఫేస్ లుక్ కూడా చాలా మారిపోతుంది. ఈ విధంగా 2 సెక్షన్స్గా డివైడ్ చేసి మీరు హెయిర్ సెట్టింగ్
కోమ్స్ అనేవి ఉంటాయి, స్మాల్వి బిగ్ సైజ్వి ఉంటాయి, లేదా ఈ విధంగా పెద్ద బ్రషెస్ ఉంటాయి. తొందరగా ఫాస్ట్గా మనకి బ్లో డ్రై అయిపోవాలంటే ఈ విధంగా పెద్ద బ్రష్లను మనం యూజ్ చేసి సెట్టింగ్ చేసేసుకోవచ్చు. లేదు మనకి రౌండ్ షేప్లో ఉంటాయి ఫ్రెండ్స్, అవి సెట్టింగ్ కోమ్స్, అవైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ నేను 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క పార్టీషన్ తీసుకుని మీకు ఇక్కడ బ్లో డ్రై చేసుకుంటూ చూపించేస్తున్నాను. హెయిర్ డ్రై అని చేస్తున్నాను. ఈ కటింగ్ మనం ఎక్కడైతే హెయిర్ని కటింగ్ చేసామో ఆ హెయిర్ని నేను సెట్టింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా సెట్టింగ్ చేయడం వలన మనకి హెయిర్ లుక్ అనేది మారిపోతుంది. మనం హెయిర్ కట్ చేసింది ఇంకా నీట్గా అవుట్ అవుతుంది అనమాట. దాని లుక్ అనేది చూసారా, ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఓన్లీ మనం అడుగు భాగంలోనే ఈ స్టెప్స్ అనేవి తీసాము, హెయిర్లు అనేది లాస్ అవ్వకుండా. అలాగే కస్టమర్స్కి వాళ్ళకి నచ్చినకి తగ్గట్టుగా మనం ఈ హెయిర్ కట్ అనేది చేస్తే వాళ్ళు సాటిస్ఫై అనేది అవుతారు. చూసారా, ఈ విధంగా చూడండి. ఒకసారి నేను సెట్టింగ్ చేసిన హెయిర్ అనేది ఈ విధంగా వచ్చింది. మనకి ఫైనల్ లుక్ అనేది ఒకసారి మళ్ళొక్కసారి మనం హెయిర్ మొత్తాన్ని ఈ విధంగా అరచేతిలో తీసుకొని ఒకసారి మనం డ్రైయర్తో ఈ విధంగా మనం డ్రై చేయడం వల్ల, ఓన్లీ అడుగు భాగంలో నేను ఈ విధంగా డ్రై చేయడం వలన మనకి ఆటోమేటిక్గా సెట్టింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఒకసారి ఈ విధంగా నేను డ్రై అనేది చేశాక హెయిర్ మొత్తాన్ని ఒకసారి లీవ్ చేసేస్తాను. చూడండి, ఒకసారి ఈ విధంగా డ్రై అనేది చేసుకోవచ్చు. సెట్టింగ్ అనేది రాని వాళ్ళు ఈ విధంగా హెయిర్ మొత్తాన్ని ఒకసారి మనం అరచేతులకు తీసుకొని డ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి సెట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా దీన్ని ఒకసారి మీకు క్లచ్ పెట్టి చూపిస్తాను. మనం చేసిన హెయిర్ కట్ అలాగే మనకి అడుగు భాగంలో స్టెప్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో చూసారా, ఈ విధంగా అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. చాలా నీట్గా వచ్చింది. కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయింది. హెయిర్ కట్కి చాలా థ్యాంక్స్ చెప్పింది నాకు. ఫ్రెండ్స్, లాంగ్ హెయిర్లో స్టెప్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి, నేను ఇక్కడ వచ్చి ఒక 5 స్టెప్స్ ఓన్లీ అడుగు భాగంలో తీసి హెయిర్ కట్ అనేది చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ సెల్కి నోటిఫికేషన్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.